మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. మొదటి రాజులు మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు అందరం కలిసి బిగ్గరగా. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగు ఉండెను. కాబట్టి వారు మా ఏలిన వాడును రాజువు నగు నీ కొరకు తగిన చిన్న దానిని వెతకుటకు మంచిది. ఆమె రాజైన నీ సమ్ముఖమునందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకునని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతకి అబీషగు అను షునేమీరాలను చూచి రాజు నొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. హగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొని అతని తండ్రి నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షమున వహించి అతనికి సహాయము చేసిరి. చాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, చదివినటువంటి లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడి మీ నామాన్ని మహింపరుచుకోమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. నలుగురికి షేక్ హ్యాండ్ ఇవ్వండి స్మైలింగ్ ఫేస్తో. బాగున్నారని చెప్పి అడగండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టకండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారా? ఒకసారి వస్తే చేయి చూపిస్తారా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా సిస్టర్స్ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీరు ఎవ్వరూ వెళ్ళిపోకండి. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మీకోసం స్నాక్స్ ఏర్పాటు చేసాం, టీ ఏర్పాటు చేసాం. వెనుకున్న హాల్లోకి వచ్చి మీరు కూర్చొని స్నాక్స్ తీసుకొని టీ తాగి వెళ్ళండి. అలాగే ప్రతి బ్రాంచ్లో ఫస్ట్ టైం వచ్చిన వారు అందరూ కూడా మాకు అతిథులు వంటలు వారు కనుక మీరు ఎవ్వరూ కూడా మా ఆతిథ్యాన్ని తీసుకోకుండా వెళ్ళకండి. మీకోసం స్నాక్స్ అండ్ టీ ఏర్పాటు చేసాం. స్నాక్స్ తీసుకొని వెళ్ళాల్సిందిగా ఆరాధన అయిన తర్వాత మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేము ఈ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆరాధన ప్రారంభమైన తర్వాత మధ్యలో లేవడం కానీ అటు ఇటు తిరగడం కానీ అమర్యాదకరం. సాధారణంగా మర్యాదస్తులు ఆ పని చేయరు. కాబట్టి ఒకసారి వాక్య పరిచర్య స్టార్ట్ అయిన తర్వాత ఏ ఒక్కరు లేవటం కానీ అటు ఇటు తిరగడం కానీ ముగింపు ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన అయ్యేంత వరకు మీరు ఎంత మంచివాళ్ళో ఎంత ఆత్మీయులో మీ పక్కవారికి తెలియచేయండి. మీరు లేవడం కానీ తిరగడం కానీ చేసినట్లయితే మీరు దేవుని సన్నిధికి మర్యాద ఇచ్చిన వాళ్ళు కాదు, అవమానపరిచేవాళ్ళు. అలా ఉండకుండా ప్రతి ఒక్కరూ మీ స్థలాల్లో బహు శ్రద్ధగా కూర్చొని మిగతా ఒక గంట సేపు గంటం పావు శ్రద్ధగా కూర్చొని ఆరాధనలో పాల్పంచుకోండి. గడిచిన చాలా కాలంగా దావీదు యొక్క జీవితాన్ని గురించి బహు వివరంగా మీకు నేను శ్రేష్టమైన సందేశాలు అందిస్తూ వచ్చాను. దావీదు యవ్వన ప్రాయంలో బహు పరిశుద్ధంగా జీవించాడు. తన యవ్వనంలో బహు అందంగా ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఆత్మీయతను కాపాడుకున్నాడు. అమ్మాయిల జోలికి వెళ్ళలేదు. అపవిత్రమైన అలవాట్లను దరిదాపులు కూడా రానివ్వలేదు. యవ్వన ప్రాయంలోనే దేవుణ్ణి ఆకర్షించాడు. దావీదును చూసినప్పుడు దేవుడు మురిసిపోయాడు. దావీదు యవ్వన ప్రాయంలో బహుపరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి దేవుని యొక్క కళ్ళు దావీదు మీద పడినాయి.
ఒకవైపు సౌలు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ దేవునికి బహు కష్టాన్ని లేక బహు బాధను కలిగించాడు. అటువంటి సమయంలో దేవుడు దావీదును చూసి బహుగా మురిసిపోయి, నా హృదయానుసారమైనటువంటి వ్యక్తి నాకు దొరికాడు, ఇతన్నే నేను రాజుగా రాబోయే రోజుల్లో ఏర్పరచుకుంటాను అని చెప్పి సుమారు 17 సంవత్సరాల వయసులో దావీదును ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించాడు. దావీదు గొల్లవాడు, కానీ గొప్ప దేవుని కళ్ళల్లో పడ్డాడు. ఫలితంగా గొప్ప రాజుగా అవతరించే ప్రక్రియలో అభిషేకించబడ్డాడు. అయినంత మాత్రాన దావీదు వెంటనే సింహాసనాన్ని అధిరోహించలేకపోయాడు. కారణం ఏమిటంటే సౌలు బహు గర్విష్టి, బహు అసూయపరుడు. దావీదు ఎక్కడ తన దేశానికి రాజు అవుతాడేమో అని చెప్పి దావీదును చంపే ప్రయత్నం చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సుమారు 10కి పైగా ప్రయత్నాలు చేశాడు దావీదును చంపేసేయాలని. అయినప్పటికీ దేవుడు దావీదును కాపాడుకుంటూ వచ్చాడు. 40 సంవత్సరాల పాటు సౌలు పరిపాలన చేశాడు. సుమారు 13 సంవత్సరాలు దావీదు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అరణ్యవాసము చేయాల్సి వచ్చింది. 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి అటు సౌలు చచ్చిపోయాడు, అనగా దావీదుకు 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి అటువైపు దావీదును చంపాలని ఆశపడిన సౌలు యుద్ధంలో ఓడిపోయాడు, తను చంపేసుకున్నాడు. ఫలితంగా దావీదు రాజుగా యూదా రాజ్యానికి అభిషేకించబడి యూదా రాజ్యాన్ని పరిపాలన ప్రారంభించాడు. 7 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వచ్చి దావీదును అడిగారు, అయ్యా మా రాజ్యాన్ని కూడా పరిపాలించు అనగా అటు యూదా రాజ్యాన్ని ఇశ్రాయేల్ రాజ్యాన్ని కలిపి ఇశ్రాయేల్ దేశానికి రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు. అప్పుడు వయసు 37 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అప్పుడేమో యూదా దేశాన్ని, 37 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యూదా ఇశ్రాయేలు ఈ 2 దేశాలను సమకూర్చి కలిపి రాజుగా పరిపాలన చేశాడు. ఆ తరువాత 13 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని అద్భుతంగా పరిపాలన చేశాడు. దావీదు పరిపాలన చేసినటువంటి కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారు. ఎందుకయ్యా అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి, బహుపరిశుద్ధత కలిగి, దేవుడిచ్చినటువంటి పరిపాలన పట్ల గొప్ప బాధ్యత కలిగి అద్భుతంగా పరిపాలన చేశాడు. అలా 13 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశం మొత్తాన్ని పరిపాలన చేసినప్పుడు అతని వయస్సు సుమారు 50 సంవత్సరాలకు వచ్చేశాడు. దావీదు మొత్తము పరిపాలన చేసిన కాలము 40 సంవత్సరాలు. ఇప్పటికీ దేశాన్ని పరిపాలన చేయబట్టి 20 సంవత్సరాలు అయింది. వయసు ఏమో 50 సంవత్సరాలకు వచ్చేసాడు. దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు చుట్టూ ఉన్న దేశాలు దావీదు అంటే భయపడేటటువంటి స్థితికి చేరినాయి. ఎందుకంటే దావీదు పరిపాలిస్తున్న ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్న దేశాల్లో ఏ దేశము కూడా దావీదు మీద విజయం సాధించలేకపోయింది. దావీదు అంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు, ప్రతి దేశము భయపడుతుంది. దావీదుకున్నటువంటి నైపుణ్యత, యుద్ధములో నేర్పరితనము, దీనికి మించి దేవుడు దావీదుకు తోడుగా ఉండడం వల్ల దావీదు జీవితంలో ఓటమి అంటే ఏమిటో తెలియకుండా అద్భుతంగా దూసుకుపోతున్న రోజులవి. దేశం స్థిరపడింది, అంతా బాగుంది. అటువంటి సమయంలో దేశం మీదకు అమోనీయులు యుద్ధానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో తాను యుద్ధానికి వెళ్ళకుండా తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబును పంపించి, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అని చెప్పి తన బాధ్యత తాను నిర్వర్తించకుండా రాజుగా తన దేశాన్ని కాపాడుకోవాలి, తన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి దావీదు తన దేశాన్ని కాపాడుకునే ప్రక్రియలో వెళ్ళి యుద్ధాన్ని చేయడానికి బదులుగా తాను యుద్ధానికి వెళ్లకుండా తన సైన్యాన్ని పంపించి, సైన్యాధిపతిని పంపించి, మీరు వెళ్ళి యుద్ధం చేసేసేయండి అని చెప్పి బాధ్యతను మరిచి తన ఇంటి దగ్గరే ఉండిపోయాడు, ప్యాలెస్లో ఉండిపోయాడు. తన జీవితంలో ఆ రోజు
తన బాధ్యతను మరిచి తను ప్యాలెస్లో ఉండిపోవడం ఏదైతే ఉందో అది పెద్ద తప్పుగా కనిపించలేదు, అది నేరంగానూ అనిపించలేదు. ఫలితంగా జరిగింది ఏమిటంటే, తాను మిద్దె మీద తిరుగుతున్నప్పుడు స్నానం చేస్తున్నటువంటి బత్షెబా కనిపించినప్పుడు శోధించబడ్డాడు, ఆకర్షించబడ్డాడు, ఆమెను పిలిపించాడు. ఆ రాత్రి పాపం చేశాడా, వ్యభిచారం చేశాడు. అలా వ్యభిచారం చేసిన తర్వాత ఆమెను తిరిగి పంపించేశాడు. గుట్టు చప్పుడు కాకుండా చేసిన పాపము 4 గోడల మధ్య గనుక ఎవరికీ తెలియదు కదా, ఎవరూ చూడలేదు కదా, ఇట్స్ ఓకే అని చెప్పేసి తన జీవితాన్ని తను కొనసాగించేశాడే కానీ తాను దేవుని దృష్టిలో వ్యభిచారం చేశానే అనేటటువంటి వాస్తవాన్ని ఒప్పుకోలేదు, పశ్చాత్తాప పడలేదు. తరువాత దావీదు యొక్క పాపం పండింది. ఏ స్త్రీతో వ్యభిచారం చేశాడో ఆ స్త్రీ కొన్ని వారాల తర్వాత కబురు పెట్టింది, దావీదు మహారాజా, నన్ను పిలిపించా, నాతో పాపం చేశావు, ఇప్పుడు ఆ పాపం పండింది, ఇప్పుడు నేను వట్టి మనిషిని కాదు, గర్భం ధరించాను, ఇప్పుడు ఏం చేయాలి? దావీదు ఉలిక్కి పడ్డాడు. ఏదో పాపం చేశాను, తప్పు చేశాను, 4 గోడల మధ్య ఏదో సంతోషించాను, కానీ ఇదేమిటి ఇప్పుడు కొత్తగా, ఇప్పుడు ఏం చేయాలి? తాను చేసినటువంటి పాపం వల్ల పుట్టబోతున్న బిడ్డ విషయంలో ఎక్కడ రేపటి దినాన బయటకు వస్తుందేమో అని చెప్పి బత్షెబా భర్త యుద్ధం చేస్తున్నటువంటి భర్త అయినటువంటి బత్షెబాను ఊరియాను పిలిపించాడు. తాను చేసిన పాపాన్ని ఊరియా మీదకు నెట్టాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం కాస్త బెడిసిగొట్టింది. ఆఖరికి లాభం లేదని చెప్పి రేపటి దినాన ఊరియా యుద్ధం నుంచి తిరిగి వచ్చేసరికి కొడుకో లేక కూతురో ఇంట్లో ఉండేసరికి, నేను లేని సమయంలో నువ్వు గర్భవతి ఎలా అయ్యావు, బిడ్డను ఎలా కన్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పి నిలదీస్తే బత్షెబా చెప్పేస్తుంది, మీరేమో దావీదు మంచివాడు, గొప్పవాడు, ఆత్మీయుడు అని చెప్పి ఆయన ప్రాణాలు కాపాడడానికి, ఆయన రాజ్యాన్ని కాపాడడానికి మీరు ప్రాణాలు తెగించి యుద్ధం చేస్తున్నారు, కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నువ్వు లేని సమయంలో నన్ను పిలిపించి నన్ను పాడు చేశాడు అని ఒకవేళ బత్షెబా చెప్పినట్లయితే ఊరియా ఖచ్చితంగా వచ్చి దావీదును ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు. నీకోసం ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్న సైనికుణ్ణి, నీ రాజ్యాన్ని కాపాడాలని చెప్పేసి ప్రాణాలకు తెగించి యుద్ధం చేయడానికి వెళ్ళాను. నేను నీకోసం యుద్ధం చేయడానికి వెళ్తే నా బదులు నువ్వు కాపురం చేయటం ఏమిటి? ఇది చాలా తప్పు కదా, ఇంత ద్రోహం చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి దావీదును ఎక్కడ ఊరియా అడిగేస్తాడో కడిగేస్తాడని భయపడి దావీదు ఘోరానికి ఒడిగట్టేశాడు. ఏమిటంటే, అసలు ఈ శాల్తీనే లేకుండా చేస్తే పోతుందిగా, ఈ మనిషినే లేకుండా చేస్తే పోతుందిగా, దుర్మార్గంగా వ్యవహరించి ఊరియాను చంపించేశాడు. ఆ ఊరియాని మర్డర్ చేసే ప్రయత్నంలో తనతో పాటు మరికొంతమంది నమ్మకమైన సైనికులను కూడా చంపించేశాడు. ఫలితంగా దావీదు జీవితంలో తాను ఏదో ఒక తప్పు చేశాడు కానీ ఆ తప్పుతో పోతుంది అనుకోలేదు, కానీ ఆ తప్పును కప్పెట్టుకునే ప్రయత్నంలో చాలా ఘోరాలు చేసేసాడు. చేసిన ఈ తప్పులన్నింటినీ కూడా ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకునే ప్రక్రియలో సంవత్సరం గడిపేశాడు. ఫలితంగా తాను చేసిన ఈ పాపిష్టి పనులన్నీ దేవుని దృష్టిలో బహు దుష్కార్యముగా కనిపించినప్పుడు 1 year టైం ఇచ్చినప్పటికీ కూడా దావీదు పశ్చాత్తాపడకుండా, 365 రోజులు దేవుడు టైం ఇచ్చినా కూడా దావీదు తప్పును ఒప్పుకోకుండా ఎందుచేతనో ఆ పాపాన్ని అలాగే కప్పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సహోదరులు, తప్పు చేయటం తప్పు, ఆ తప్పును ఒప్పుకోకపోవడం ఇంకా తప్పు, ఆ తప్పు నిమిత్తం పశ్చాత్తాపడకపోవడం ఇంకా తప్పు, పశ్చాత్తాపడి విడిచిపెట్టకపోవడం ఇంకా తప్పు. దావీదు తప్పులన్నీ చేసేసాడు. దేవుడు 365 రోజులు టైము దావీదుకి ఇచ్చిన పశ్చాత్తాపడకపోయేసరికి దావీదును దేవుడు శిక్ష ఖరారు చేసేసాడు. ఏమిటి ఆ శిక్ష? చూద్దాం రండి. మళ్ళా నేను వెనక్కి వెళ్ళలేదు, కానీ ముందుకెళ్ళే ప్రక్రియలో ఒకసారి జరిగినటువంటి సంఘటన ఏమిటో జ్ఞాపకం చేసి ఇక ముందుకెళ్ళిపోదాం. మళ్ళా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉండదు కనుక 12వ అధ్యాయము 10వ వచనము, నీవు నన్ను లక్ష్యము చేయక. 2వ సమూయేలు 12వ అధ్యాయము 10వ వచనము, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము, యెహోవా నగు నేను సెలవిచ్చిదేమనగా, నీ ఇంటి వారి మూలముననే
నేను నీకు అపాయము పుట్టించును. రైట్. ఇప్పుడు ఒక విషయాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. తాను యుద్ధము చేయడం తన బాధ్యత. తన దేశాన్ని కాపాడుకునే ప్రక్రియలో తన ప్రాణాలు తెగించి యుద్ధము చేయటము అది రాజుగా తన బాధ్యత. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. వసంతకాలమున రాజులు యుద్ధము చేయ సమయమున, ఏమిటట? రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపించేశాడు, కానీ అమోనీయుల మీదకు పంపించాడు, కానీ దావీదు మాత్రం యుద్ధానికి వెళ్ళా. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దావీదు తన బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో యుద్ధానికి వెళ్ళాలి. తాను యుద్ధానికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండిపోయి 4 గోడల మధ్య ఇంటిలో పాపం చేస్తున్నాడు. భర్తలు జాగ్రత్తగా వినాలి, భార్యలు జాగ్రత్తగా వినాలి. ఎవరైతే తమ ఇంటిని పాపిష్టి స్థలంగా మార్చుకుంటారో బహు భయంకరమైన ప్రమాదంలో పడతాడు. నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, నీ ఇంట్లో పరిశుద్ధత ఉండాలి, నీ ఇంట్లో ప్రేమ ఉండాలి, వీటన్నిటికీ ఆధారమైన ప్రభువు ఉండాలి. వినో, ప్రేమ, ప్రార్థన, పరిశుద్ధత, వీటికి మించిన ప్రభువు నీ ఇంటిలో ఉన్నట్లయితే నీ ఇల్లు పరలోకంగా మారుతుంది. అలా కాకుండా నీ ఇంటిలో ఉండవలసిన దేవుణ్ణి బయటకు గెంటివేసి, అటు పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా, ప్రేమ లేకుండా, ఒకవేళ నీ ఇంట్లో పాపము ప్రవేశించి పాపమే నీ ఇంటిలో పరిపాలన చేస్తున్నట్లయితే వినో, నువ్వు ఏదో ఒక రోజు పాతాళానికి వెళతావు, కానీ ఆ పాతాళాన్ని నీ ఇంటిలోనికి తెచ్చుకుంటావు. నీ ఇల్లు నరకంగా మారుతుంది. దావీదు తన ఇంటిలో దేవుణ్ణి కలిగి, అనగా ప్రభువును కలిగి, ప్రేమ కలిగి, ప్రార్థన కలిగి, పరిశుద్ధతను కలిగి, పరలోకంగా మార్చుకోవాల్సిన తన ఇంటిని పాపంతో నింపేశాడు. ఎప్పుడైతే తన ఇంటిలో పాపము ప్రవేశించిందో, పాపాన్ని ప్రేరేపించాడో, పాపాన్ని ప్రోత్సహించాడో, పాపము చేయడానికి పరితపించాడో, ఆ ఇంటిలోనికే పాతాళం వచ్చేసింది. పాతాళం అంటే నరకం. దావీదు ఇంటిలోనికే నరకం వచ్చింది, నాశనం వచ్చింది. వినండి సహోదరి సహోదరులు, మీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, ప్రభువు కలిగి ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రార్థన ఉండాలి. లేని పక్షంలో సైతాను నీ ఇంట్లో ప్రవేశిస్తాడు, నీ ఇల్లును నరకంగా మార్చిపడేస్తాడు. జాగ్రత్త. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది దావీదు జీవితంలో. కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం? 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా, చాలా ముసలివాడయ్యాడంట. బహు వృద్ధుడు అంటే ఎంత వయసు ఉంటుందో చెప్పండి. బహు వృద్ధుడు అంటే చెప్పండి. వృద్ధుడు వేరు, బహు వృద్ధుడు వేరు. బహు వృద్ధుడు అంటే మీ ఉద్దేశంలో ఎంత వయసు చెప్పాలి? ఎంత? ఏమండి? 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు? మా సహోదరు ఏకంగా 100 అంటున్నాడు. 90 అనే వాళ్ళు చూపిస్తారా? బహు వృద్ధుడు 90 సంవత్సరాల మధ్య చూపిస్తారా? ఓకే. బహు వృద్ధుడు 80 సంవత్సరాల మధ్య చూపిస్తారా? ఓకే. 100 సంవత్సరాల మధ్య చూపిస్తారా? ఓకే. 40 సంవత్సరాలు. రైట్. సో బహు వృద్ధుడు అని బైబిల్లో ఉంది. ఈరోజు నా ప్రసంగం అదే. ఏది? బహు వృద్ధుడు. ఏమిటది? జాగ్రత్తగా వినండి. భక్తుడు సెలవిచ్చాడు కీర్తనలో, బలమున్న ఎడల 70 సంవత్సరాలు. నరుడు ఆయుష్ బలముంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దావీదు ఏమన్నా బలహీనుడా?
కాదు. దావీదు బలాఢ్యుడు, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, బహుబలాఢ్యుడు. ఎంత బలాఢ్యుడో తెలుసా అండి? గొల్లియాతు ఎదురుగా వచ్చాడు. గొల్లియాతు ఎత్తు ఎంతో తెలుసా? 9 అడుగుల 7 అంగుళాలు. ఎంత? 9 అడుగుల 7 అంగుళాల ఆజానబాహుడు గొల్లియాతు. అలాంటి వాడిని దెబ్బ కొట్టి తప్పేశాడు. అంటే అర్థం చేసుకోండి, దావీదు బహుబలాఢ్యుడు, యుద్ధ శూరుడు, యుద్ధ వీరుడు. దావీదు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయిన సందర్భాలు లేవు. అంత బలమైన వాడు వృద్ధాప్యానికి వచ్చేసాడు. వృద్ధాప్యానికి వచ్చాడంటే మీలో కొంతమంది 100 సంవత్సరాలు అన్నారు, 90 సంవత్సరాలు అన్నారు, 80 సంవత్సరాలు అన్నారు. కానీ వాస్తవంగా వృద్ధాప్యానికి వచ్చిన దావీదు వయస్సు 100 కాదు, 90 కాదు, 80 కాదు, 75 కాదు, 70 కూడా కాదు. అప్పటికి తన వయసు సుమారు 69 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి. 69 సంవత్సరాల వయసు ఉన్న దావీదు వృద్ధుడైపోయాడు. ఎందుకు అలా అయిపోయాడు? ఎంత బలహీనుడు అయిపోయాడయా అంటే, తనకు చలి పుడుతుంటే ఆ చలిని కూడా తట్టుకోలేనంత బలహీనుడైపోయాడు. ఆ చలిని తట్టుకోలేక గచగచ వణికిపోతున్నాడు. మంచం మీద ఉన్నాడు, మంచం పట్టేశాడు. ఎందుకని? దావీదు 69 సంవత్సరాల వయసులోనే వృద్ధాప్యానికి వచ్చేసాడు. వృద్ధుడుగా కనిపిస్తున్నాడు, బలహీనం అయిపోయాడు. ఇందాక చెప్పినట్టుగా చలిని కూడా జయించలేని స్థితికి చేరిపోయాడు. ఒకప్పుడు సింహం వచ్చి తన గొర్రెల మీద కాదు, గొర్రె పిల్ల మీద, సింహం వచ్చి గొర్రె పిల్ల మీద పడబోతుంటే ఆ సింహం కంటే స్పీడ్గా వెళ్ళి పడ్డాడండి. దేని మీద? సింహం మీద. గొర్రె పిల్ల మీద పడబోతున్న సింహం మీదే పడ్డాడంటే ఎంత వేగంగా వెళ్ళాడో చూడండి. వెళ్ళి సింహాన్ని చీల్చి పడేశాడు. మరొక సందర్భంలో ఎలుగుబంటు వచ్చి తన గొర్రెల మీద పడుతున్నప్పుడు మాంతంగా ఎలుగుబంటు మీదకు వెళ్ళి దాన్ని చీల్చి పడేశాడు. గొల్లియాతు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ మీ దేశం అంతా మా దేశంతో పోరాడి అందరం కొట్టుకు చావడం దేనికే? మా దేశం నుండి, ఫిలిష్తీయుల దేశం నుండి నేను ఒక్కడనే వస్తున్నా. ఇశ్రాయేల్ దేశంలో బలమైన వాడు మగాడు ఎవడైనా ఉన్నట్లయితే నా మీదకి రమ్మని చెప్పండి. వాడు కనుక నన్ను గెలిస్తే మా దేశం మొత్తం దాసోహం అయిపోతుంది. నేను గెలిస్తే మీ దేశం అంతా మాకు దాసోహం అయిపోతుంది. రండే. ఒక్కడు రాలా. 40 రోజులు గొల్లియాతు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు సౌలు భయపడిపోయాడు. సౌలుతో పాటు ఉన్న సైన్యాధిపతి భయపడిపోయాడు. సైనికులు భయపడిపోయారు. దేశం అంతా భయంతో ఉండిపోయింది. ఎందుకంటే మళ్ళా ఫిలిష్తీయులు వచ్చేస్తారేమో, మళ్ళా మన మీద దాడి చేస్తారేమో, మళ్ళా మనల్ని అందరినీ బానిసలుగా చేసేస్తారేమో, అందమైన అమ్మాయిలను, అందమైన ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మన కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తారేమో భయంతో దేశమంతా కూడా అల్లాడిపోయింది. అటువంటి సమయంలో ఒకే ఒక్కడో యుద్ధ భూమికి వెళ్ళాడు. గొల్లియాతును చూశాడు. నువ్వు కత్తితోనూ బల్లెంతోనూ వస్తున్నావు, నేను సైన్యములకు అధిపతి యెహోవా పేరును వస్తున్నా అని చెప్పి వడిస తీసుకొని, ఒక రాయి తీసుకొని గిరగిరా తిప్పి ఆ వడిసను వదిలిపెట్టాడు. ఒక్క దెబ్బతో గొల్లియాతును నేలకు కూల్చేశాడు, చంపి పడేశాడు. సింహాన్ని చంపేశాడు, ఎలుగుబంటును చంపేశాడు. 30 సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిరోహించాడు. గొల్లియాతు లాంటి బలాఢ్యుల మెడ వంచి పడేశాడు, నరికి పడేశాడు. తన చుట్టూ ఉన్న దేశంలో ఏ ఒక్కరు కూడా దావీదు వైపు కన్ను కూడా ఎత్తకుండా చేశాడు. తన దేశం మీద యుద్ధానికి రావడానికి భయపడే విధంగా చేశాడు. కానీ ఇదంతా కూడా చరిత్ర, కేవలం జ్ఞాపకం చేసుకోవడానికి తప్ప మళ్ళీ చేసే శక్తి కానీ బలం కానీ దావీదుకు లేదు. అలాంటి బలార్జుడు, అంత గొప్ప వస్తాదు,
అంత గొప్ప మహారాజు మంచం పట్టేశాడు, బలహీనమైపోయి ఉన్నాడు. మంచం మీద గజగజ గజగజ వణుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు యవ్వన ప్రాయంలో నువ్వు ఎంత స్పీడ్గా ఉన్నా, మధ్య వయసుకు వచ్చి ఉద్యోగంలో ఎంత పేరు సంపాదించినా, 50-60 సంవత్సరాలు వచ్చేసరికి అన్ని విషయాల్లో అనుభవం సంపాదించి, ఆస్తిపాస్తులు సంపాదించి, అధికారాన్ని అనుభవించి, సుఖభోగాల్లో తులతూగినా ఒకరోజు వచ్చేసరికి ఇవన్నీ జ్ఞాపకాలు మాత్రమే. నీ శరీరం ఉడికినప్పుడు, నీ శరీరం బలహీనమైనప్పుడు, వయసు మీద పడినప్పుడు, నువ్వు మంచాన పడినప్పుడు, మంచం పట్టినప్పుడు, గతంలో గెలిచిన ఆ గెలుపులు ఏవి కూడా నీకు జ్ఞాపకానికి రావు. వచ్చినా సరే అవి నీకు చేయగలిగినటువంటి మేలేమీ లేదు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నువ్వు గెలవాల్సిందేంటో తెలుసా? లేచి కూర్చుంటే చాలు. ఏమిటి? లేచి కూర్చోవటమే మహా గొప్ప గెలుపు. ఒకరి సహాయం లేకుండా బాత్రూమ్కి వెళ్ళగలగటమే మహా గొప్ప గెలుపు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఒకరి సహాయం లేకుండా కూర్చోగలగడం మహా గొప్ప గెలుపు. లేచి నిలబడ్డమే మహా గొప్ప గెలుపు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీ సర్టిఫికెట్లు ఏమి నీకు సహాయం చేయవు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏది నీకు సహాయం చేయదు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీ ఆస్తిపాస్తులు ఏమి నీకు సహాయం చేయవు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీ ఫ్రెండ్ సర్కిల్ ఏది నీకు సహాయం చేయదు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కన్న కొడుకులు కూతుర్లు కూడా నీకు సహాయం చేయలేకపోవచ్చు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీకంటూ సహాయం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే కళ్ళ ముందు కనిపించే జీవము కలిగిన ఎవ్వరూ సహాయం చేయకపోవచ్చు, కానీ ఒకే ఒక్క కర్ర మాత్రమే నీకు సహాయం చేస్తుంది. మంచం మీద నుంచి లేవాలంటే కొడుకా, ఒరే కొడుకా అని పిలవు. కర్రేది దయచేసి గమనించండి. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కొడుకు కంటే కూతురు కంటే కళ్ళ ముందు కర్రే నీకు మిగులుతుంది అనే వాస్తవం మర్చిపోకండి. ఆ కర్రే నీకు సహాయం. లేవాలన్నా కర్ర కావాలి, నడవాలన్నా కర్ర కావాలి, కూర్చోవాలన్నా కర్రే కావాలి. పొద్దునుంచి సాయంత్రం వరకు ఏం చేశావు? కలలు కన్నావు. నీ కలలను సాకారం చేసుకోవడానికి నువ్వు గంతులు వేశావు, పరుగులు తీసావు. అది సాధించాలి, ఇది సాధించాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచాలి, ఆ ఆస్తి కొనాలి, ఈ ఆస్తి కొనాలి, అధికారంలో ముందుకు సాగాలి. ఇవన్నీ బాగున్నాయి. ఒకరోజు ఒక రాజకీయవేత్త నా దగ్గరకు వచ్చాడు. ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఎంపీగా పోటీ చేస్తూ నా దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం కోరుతున్నాడు. అయ్యా, నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటున్నాడు. కాఫీ తెప్పించాను. మీరు నమ్మండి, ఆ కాఫీ కప్పును చూసారా? ఆ కాఫీ కప్పు కూడా పట్టుకోలేకపోతున్నాడండి పాపం, అంతా బలహీనం. చెయ్యి వణుకుతూ ఉంది. ఆ కాఫీ కప్పును పట్టుకుంటే కూడా ఆ కాఫీ దాంట్లో కప్పులోంచి వణుకుతూ ఉంది. ఇలా వణుకుతూనే ఆ కప్పును తన దగ్గర తీసుకుంటూ ఉంటే నాకు అనిపించింది, కనీసం కాఫీ కూడా తాగలేని బలహీనత. కానీ దేవుని పట్ల వ్యామోహం ఉందో చెప్పండి. ఎంపీని కావాలి, ఎమ్మెల్యేని కావాలి, అధికారం కావాలి. అర్థం చేసుకోండి, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీకు ఏది అవసరమో తెలుసా? పడుకోవడానికి ఒక చిన్న మంచం కావాలి, పక్కనే నీకు టాయిలెట్ కావాలి, చేతికి నీకు ఒక కర్ర కావాలి, పిలిస్తే పలికే ఒక మనిషి కావాలి. ఇది తప్ప నీకు వేరే ప్రపంచము వేరే ఏమీ ఉండదు.
అయ్యా మీరు గొప్ప అధికారి, మీరు గొప్ప రాజకీయవేత్త, మీరు గొప్ప యజమాని అని చెప్పి 10 మంది వచ్చి తన మీద శాలువ కప్పే ప్రయత్నం చేస్తే నిలబడే శక్తి కూడా ఈ మనిషికి ఉండదు. ఈ లోపల అటుపక్క ఒకటి నిలబడి ఫోటో అంటాడు, ఇటుపక్క ఒకటి నిలబడి ఫోటో అంటాడు. వీళ్ళందరూ ఫోటోలు దిగుతూ ఉంటే ఈయనకి లోపల ఉన్న శక్తి మొత్తం దిగిపోతూ ఉంటుంది. ఒరే మీ ఫోటోలా పంటరు బాబు, నేను కూర్చోవాలి కాసేపు. అర్థం చేసుకోండి, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఈ పేరు, ప్రఖ్యాతలు, ఘనత, గొప్పతనం ఏది కూడా నీకు పనికిరాదు. కూర్చుంటే కాసేపు లేవాలని ఆశ, లేస్తే నిలబడలేక కాసేపు కూర్చోవాలి అని ఆశ, ఆఖరికి ఏముంటుందో తెలుసా ఆశ, త్వరగా ఈ యాత్ర ముగించేస్తే బాగుంటుంది. ఈ నిస్సహాయ స్థితి నేను భరించలేకపోతున్నా. ఏది చెయ్యాలన్నా ఎవరో ఒకరి సహాయం కావాలి, ఏది చెయ్యాలన్నా ఎవరో ఒకరి దయాదాక్షిణ్యం కావాలి. ఆ మంచినీళ్ళు కూడా కనీసం పట్టుకొని తాగలేని పరిస్థితిలో ఎవరో ఒకళ్ళు మంచినీళ్ళు పట్టించాలి. ఇక మనుషుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకడం కంటే త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే దావీదు పరిస్థితి ఎంతో కొంత అదే. మహారాజు, ఒక్కప్పుడు గొప్ప వీరుడు, శూరుడు, ఇప్పుడు మంచం మీద పడున్నాడు, చలితో వణికిపోతున్నాడు, చలిని కూడా తట్టుకోలేకపోతున్నాడు, చలిని భరించలేకపోతున్నాడు, చలిని జయించలేకపోతున్నాడు. వయసు ఎంత? 69 సంవత్సరాలు. 69 సంవత్సరాల వయసులోనే దావీదు ఎందుకు బహు వృద్ధుడైపోయాడు? కారణం చెప్పగలరా? చెప్పే ప్రయత్నం చేస్తాం. వెనక్కి వెళ్దాం. 30 సంవత్సరాల వయసులో దావీదు రాజుగా పరిపాలన ప్రారంభించాడు. యవ్వనస్తుడుగానే, 30 సంవత్సరాల యవ్వనుడుగానే దేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. అది దేవుడిచ్చిన మహాభాగ్యం. దేవునికి స్తోత్రం. 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు మొత్తం కలిపి 20 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాడు. దావీదు మొత్తం పరిపాలన చేసిన కాలం ఎంత చెప్పండి? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడు. మొదటి 20 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాడు. 50వ సంవత్సరం వచ్చేసరికి దారుణమైన పాపం చేశాడు. సహోదరులు జాగ్రత్తగా వినండి. దావీదు ఎందుకని 69 సంవత్సరాల వయసు వచ్చినప్పటికే వీక్ అయిపోయాడో, బలహీనమైపోయాడో, వృద్ధుడైపోయాడో, బహువృద్ధుడైపోయాడో కారణం చెప్తున్నా. 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి దావీదు ఎందుకో తప్పటడుగు వేశాడు, తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు. మళ్ళా చెప్తున్నా, తమ్ముళ్ళు చెల్లెలు అనుకుంటారు మీలో, అన్నా పెళ్ళైపోతే ఇంకా శోధనలు ఏముండవు అన్నా అనుకుంటారు కొంతమంది. కానే కాదు, దావీదుకు పెళ్ళయింది. పెళ్ళం ఉంటే చాలన్నా, పరాయి స్త్రీ దగ్గరికి, పరాయి పురుషుని దగ్గరికి పెళ్ళైతే చాలు, వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? దావీదుకు చాలా మంది పెళ్ళాలు ఉన్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏమిటాయా అంటే పాపానికి లిమిట్స్ లేవు, పాపానికి బౌండరీస్ లేవు. అజాగ్రత్తగా నువ్వు ఉంటే, అప్రమత్తంగా నువ్వు ఉన్నట్లయితే, అప్రమత్తంగా నువ్వు ఉండకపోయినట్లయితే ఖచ్చితంగా పాపంలో పడతావు. దావీదు పాపంలో 20 సంవత్సరాల వయసులో బెళ్ళ, 30 సంవత్సరాల వయసులో బెళ్ళ, 40 సంవత్సరాల వయసులో బెళ్ళ, 50 సంవత్సరాల వయసులో పడ్డాడు. ఎవరు అనుకోకండి నేను పాపములో పడేటటువంటి వయసు దాటిపోయింది అని అనుకోకండి. చచ్చిపోయేంత వరకు ఏదో ఒక శోధన నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. చచ్చిపోయేంత వరకు ఏదో విధంగా నిన్ను పాపంలో పడేయడానికి సైతాను ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ మాట చెప్తున్నప్పుడు దావీదు వృద్ధాప్యమందు 69 సంవత్సరాల వయసులో కూడా పాపంలో పడేయటానికి సైతాను ట్రై చేశాడు. తెలుసా మీకు? ఎలాగో కాసేపట్లో చెప్తా, దానికి ముందుగా చెప్పాల్సింది చెప్పనివ్వండి. సో 50 సంవత్సరాల వరకు అద్భుతంగా పరిపాలన చేసి
సుమారు 50వ సంవత్సరంలో వ్యభిచారం చేశాడు. అంతే 51వ సంవత్సరం పాటు ఇష్టానుసారంగా జీవించాడు. ఇక మొదలయ్యిందండి దావీదు జీవితంలో కష్టకాలం. 2వ సమూయేలు గ్రంథాన్ని మీరు చూస్తే 1వ అధ్యాయంలో దావీదు యొక్క పరిపాలన స్టార్ట్ అయ్యింది. 2వ సమూయేలు గ్రంథం ఎన్ని అధ్యాయాలు? 24 అధ్యాయాలు. మొదటి 12 అధ్యాయాల్లో ఏమో దావీదు యొక్క పరిపాలన, అద్భుతంగా సాగుతున్న పరిపాలన గురించి ఉంటుంది. కానీ 11వ అధ్యాయంలో దావీదు చేసిన పాపమును గురించి రాయబడి ఉంది. 12వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం సగానికి సగం. 12వ అధ్యాయం వరకు 20 సంవత్సరాల పరిపాలన, 12 నుంచి 24వ అధ్యాయం వరకు 20 సంవత్సరాల పరిపాలన. 11వ అధ్యాయం వరకు దావీదు పరిపాలన అంతా కూడా వెలుగుమయం, సంతోషం, ఆనందం. 12వ అధ్యాయం నుంచి మిగతా 20 సంవత్సరాలు దావీదు జీవితం అంతా కూడా అయోమయం, అంధకారం, అధ్వానం. కారణం దావీదు చేసిన పాపం. రైట్. ఇప్పుడు దావీదు జీవితంలో దావీదు చేసిన పాపము ఇందాక చెప్పాగా, యుద్ధం చేయాల్సిన వాడు యుద్ధానికి వెళ్ళకు, అది బాధ్యత. రాజుగా తన దేశాన్ని కాపాడుకోవడం తన బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండి ఒక అమ్మాయిని పిలిపించుకొని ఇంట్లో పాపం చేశాడు. భర్తలు జాగ్రత్త, భార్యలు జాగ్రత్త. మళ్ళా చెప్తున్నా, భార్య ఇంట్లో లేదని, భర్త ఇంట్లో లేడని, ఒకవేళ ఎవడో ఒకని ఇంటికి పిలిపించుకొని, దేన్నో ఒక దాని ఇంటికి పిలిపించుకొని పరిశుద్ధంగా ఉండాల్సిన, ప్రేమతో నిండాల్సిన, ప్రభువు ఉండాల్సిన నీ ఇంటిలోనికి పాపాన్ని ఆహ్వానించిన, పాపిష్టి వాడిని ఆహ్వానించి నీ ఇంటిని పాపంతో నింపినట్లయితే వినో, ఆ ఇల్లు పాతాళంగా మారిపోతుంది. 2, ఉద్యోగం చేయడానికి కారణం, నీ కుటుంబం పోషించబడాలంటే నువ్వు ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేసే చోట నువ్వు ఉద్యోగమే చేయాలి. అంతేగాని ఉద్యోగం చేసే చోట ఉద్యోగానికి బదులుగా, ఉద్యోగం చేసే చోట పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కానీ, పరాయి పురుషునితో అక్రమ సంబంధం కానీ ఒకవేళ నువ్వు ఏర్పరచుకుంటే, ఉద్యోగం చేసే చోటే నీకు దేవుడు నరకాన్ని సృష్టిస్తాడు. ఉద్యోగం చేసే చోటే నువ్వు నష్టపోతావు, సమస్యల వలయంలో చిక్కుకొని పోతావు. చేతులారా ఉద్యోగము నీకు శాపంగా మారుతుంది. చదువుకుంటున్న తమ్ముళ్ళు, చదువుకుంటున్న చెల్లెళ్ళు వినండి. మీరు స్కూల్కి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుంది, చదువుకోవడం. చదువు మీకు ఒక బాధ్యత. రేపటి దినాన్న మిమ్మల్ని కాపాడేది, పోషించేది, మీ భవిష్యత్తుకు భద్రతనిచ్చేది మీ యొక్క చదువు. చదువుకుంటున్న చోట చదువుకోవడం బాధ్యత. అలా చదువుకోవడానికి వెళ్ళిన మీరు చదువును పక్కన పెట్టేసి ప్రేమ దోమ అని చెప్పి అమ్మాయిలు కూడా పడి, అబ్బాయిలు కూడా పడి, వాళ్ళతో పాటు చట్టా పట్టాలు వేసుకొని అల్లరి చిల్లరగా తిరిగి అపవిత్రమైనటువంటి అలవాట్ల చేత మీరు మునిగిపోయినట్లయితే చదువుకునే చోట చదువు పాడైపోవడం వల్ల మీ జీవితం నాశనం అయిపోతుంది. అర్థమైందా? ఇంటి దగ్గర ఇల్లు పవిత్రంగా కాపాడుకోవలసిన నువ్వు నీ ఇంటిని పాపంతో నింపినట్లయితే ఇంటిలోనే నరకం నువ్వు చూస్తావు. ఉద్యోగం చేసే చోట ఉద్యోగం చేయవలసిన నువ్వు ఉద్యోగం ముసుగులో అపవిత్రమైన కార్యకలాపాలు చేసినట్లయితే ఉద్యోగం చేసే చోట నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. చదువుకోవాల్సిన చోట చదువుకు మానేసి చదువుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చిల్లరిగా తిరిగినట్లయితే నువ్వు చదువుకునే చోట, చదువుకునే కాలేజీలో, చదువుకునే యూనివర్సిటీలో నీ బ్రతుకు నాశనం అయిపోతుంది, నరకాన్ని అనుభవిస్తావు. దావీదు జీవితంలో ఎగ్జాక్ట్గా అది జరిగింది. దావీదుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధం చేయాల్సిన వాడివి యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని నువ్వు పాపం చేశావు కాబట్టి యుద్ధాన్ని నీ ఇంటికి తీసుకొస్తా. నీ ఇంటిలో ఉన్న వాళ్ళతోనే నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. నీ ఇంటిలో ఉన్న వాళ్ళే నీకు ప్రమాదంగా తయారవుతారు, అపాయంగా తయారవుతారు, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. నీ ఇంటిలోనే
సమస్యలు సృష్టిస్తా. దేవుడు ఇచ్చినటువంటి శిక్ష. పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటాయా అంటే, దావీదు పడిన పశ్చాత్తాపాన్ని దేవుడు చూసి కనికరం చూపించి కారు చీకట్లో కాంతి రేఖగా దావీదుకు దేవుడు సొలొమోను అనేటటువంటి కుమారుడిని ఇచ్చాడు. అది ఆయన కృప. ఒకవైపు కోపిస్తూనే, ఒకవైపు శిక్షిస్తూనే, మరోవైపు కనికరం చూపించి సొలొమోన్ని బహుమానంగా ఇచ్చాడు. సొలొమోను పుట్టిన 2-3 years తర్వాత గౌరవం జరిగింది. తను బహుగా ప్రేమించే బహు అందమైన కుమార్తె తామారు. దావీదు దగ్గరకు వార్త వచ్చింది, అయ్యా మీకు ఈ విషయం తెలుసా? ఏమైంది? మీరు బహుగా ప్రేమిస్తారే మీ ఒక్కగానొక కుమార్తె తామారు. అవును, నా ప్రియమైన కుమార్తె తామారు. ఏమిటి విశేషం? ఏమీ లేదు, పాడు చేసేశారు. ఏం మాట్లాడుతున్నావు? నీ కుమార్తె పాడు చేయబడింది. నా కుమార్తె పాడు చేయబడడం ఏమిటి? కోపంతో రగిలిపోయి ఉంటాడు. ఎవడు వాడో? రాజా, మీరు అరిచినా లాభం లేదు, కత్తి దూసినా లాభం లేదు, మీరు ఏమీ చేయలేరు. నా కుమార్తెను పాడు చేసిన వాడిని నేను ఏమీ చేయలేనా? ఆ మాట అనడానికి నీకు ఎంత ధైర్యం రా నీకు? రాజు, ఒక్క నిమిషం ఆగండి. మీ కుమార్తెను పాడు చేసిన వాడు బయటోడైతే మేమే చంపేసేవాళ్ళం. మరి ఎవరు చేశారు? మీ అబ్బాయి అమ్మోనా? వాడెందుకు ఇలా చేశాడు? అదేనయ్యా, మాకెవ్వరికీ అర్థం కాక నెత్తి నోరు బాదుకుంటున్నాం. ఇప్పుడు దావీదు నెత్తి నోరు బాదుకుంటున్నాడు. నా కుమార్తెను, నా కుమారుడు నా ఇంటిలో పాడు చేయటం ఏమిటి? నరకం. అర్థమైందా? ఏమిటిది? నరకం. కుమార్తె ఎవరినో ప్రేమించిందంటేనే తండ్రి తట్టుకోలేడు. కుమార్తె ఎవరితోనో వెళ్ళిపోయిందంటేనే అమ్మ నాన్న తట్టుకోలేరు. ఒక నెల వాడితో తిరిగి వచ్చినా కూడా ఆ అవమానాన్ని అమ్మ నాన్న తట్టుకోలేరు, కృంగిపోతారు. అలా కృంగిపోయినప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు, బీపీలు పెరిగిపోయినప్పుడు హార్ట్ ప్రాబ్లంలు వచ్చేస్తాయి. ఎంతో హుషారుగా ఉండే తండ్రి, ఎంతో చక్కగా ఉండే తండ్రి నీరుగారిపోయి, నీరసించిపోయి బలహీనమైపోతాడు. తన కూతురు పాడు చేయబడింది, తన కొడుకు పాడు చేశాడు. ఏ తండ్రి తట్టుకోగలడండి? నలిగిపోయాడండి దావీదు, నలిగిపోయాడు. 2-3 years గడిచింది. కానీ అబ్షాలోము లోపల పగ పెంచేసుకున్నాడు. ఎందుకంటే తామారు అబ్షాలోము యొక్క చెల్లి. ఒరే, నా చెల్లిని పాడు చేస్తావురా? చూడు, ఒకరోజు ఏం చేస్తాను. విందుకు పిలిచాడు, అందరూ వచ్చారు. అబ్షాలోము అమాంతంగా అమ్మోను మీద పడ్డాడు, మర్డర్ చేసి పడేశాడు. ఈ లోపల ఎవరో వచ్చి, అయ్యా దావీదు, ఈ విషయం మీకు తెలుసా? ఏమిట్రా? చంపేశారయ్యా. ఎవరిని? నీ కొడుకు అమ్మోన్ని. నా కొడుకు అమ్మోన్ని చంపేటంత ధైర్యం ఎవరికొంది? వాడిని వేశారు. అరవకండి దావీదు, అరవకండి. మీరేమీ చేయలేరు. ఏమీ చేయలేను అంటారు ఏమిట్రా? నా కొడుకుని చంపేస్తే నేను అమ్మను ఉంటాను. అదేనయ్యా, నీ కొడుకుని చంపేసిన వాడిని మేమే చంపేసేవాళ్ళం. మరి చంపకుండా ఎందుకు వచ్చారో? ఎలా చంపగలమయ్యా? ఏమైందిరా? నీ కొడుకుని చంపేసింది నీ ప్రియమైన కొడుకు అబ్షాలోమే. ఏమిట్రా మీరు మాట్లాడుతుంది? అవునయ్యా, నీ పెద్ద కొడుకు అబ్షాలోము నీ కొడుకు అమ్మోన్ని చంపేశాడు. ఇంటిలో నరకం. కూతుర్ని కొడుకు పాడు చేశాడు. పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపేశాడు. ఇంటిలో ఎవరి వల్ల దావీదుకు కష్టం వచ్చిందో చెప్పండి, అపాయం వచ్చిందో చెప్పండి, అల్లాడిపోయాడో చెప్పండి. తల్లడిల్లిపోయాడండి. నా కూతురు పాడు చేయబడ్డం ఏమిటి? నా కొడుకే పాడు చేయటం ఏమిటి? ఆ కొడుకు చంపబడ్డం ఏమిటి? చంపినవాడు నా పెద్ద కొడుకు కావడం ఏమిటి? ఏమిటిదంతా?
శరీరం క్షీణించిపోయిందండి, మానసికంగా కృంగిపోయాడండి, తల్లడిల్లిపోయాడండి, తట్టుకోలేకపోయాడండి. ఇప్పుడు దావీదు బయట దేశాలతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి, ఇంట్లో ఉన్న యుద్ధాలే సరిపోతున్నాయి. 3 years ఎప్పుడైతే అబ్షాలోము అమ్నోనును చంపాడని చెప్పి దావీదుకు తెలిసిందో, అబ్షాలోము భయపడిపోయాడు. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు అని చెప్పి అబ్షాలోము దావీదుని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. అబ్షాలోము అంటే దావీదుకు పిచ్చి ప్రేమ. తను బహుగా ప్రేమించిన కొడుకు తన కళ్ళ ముందు కనిపించకుండా వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, తట్టుకోలేకపోయాడు. నా కొడుకు ఏమైపోయాడో, ఎక్కడికి పోయాడో తల్లడిల్లిపోయాడు. 3 సంవత్సరాలు అయిన తర్వాత అబ్షాలోము తిరిగి మళ్ళా రాజు దర్శనాన్ని కోరాడు. నా కొడుకు తిరిగి వచ్చేసాడులే, పర్వాలేదులే అని చెప్పి దర్శనం ఇచ్చాడు. అబ్షాలోము అన్నాడు, నేను పలానా చోటుకి వెళ్ళి ఏదో చేసుకుంటాను, బల్లరిపించుకుంటాను అంటే, సరే వెళ్ళు అన్నాడు. దావీదును కలిశాడు, రాజుగారితో సమాధాన పడ్డాడు. అబ్షాలోముకి దావీదుకు మధ్య ఉన్నటువంటి వైరాగ్యము లేకపోతే విరోధము పోయింది అని చెప్పి అందరూ అబ్షాలోముతో సంతోషంగా ఉన్నారు. అబ్షాలోము ఏం చేశాడో తెలుసా? 4 సంవత్సరాలు దావీదుకు వ్యతిరేకంగా తనకంటూ ఒక గ్రూపును తయారు చేసుకున్నాడు. అలా తనకంటూ ఒక గ్రూపును తయారు చేసుకొని, ఒక సైన్యాన్ని తయారు చేసుకొని, ఆఖరికి దావీదుకు వ్యతిరేకంగా దండయాత్ర చేశాడు. ఆ వార్త దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు మహారాజా, మీరు ఈ వార్త విన్నారా? ఏ వార్త? నీ కుమారుడైన అబ్షాలోము నీకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, నీ రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసేసుకుంటున్నాడు, నీ మీదకి వచ్చి నిన్ను చంపబోతున్నాడు, నీకున్న సమస్తాన్ని దోచుకోబోతున్నాడు, నీ భార్యలను నీ బిడ్డలను నిన్ను చంపడానికి అన్ని ప్లాన్లు వేసేసాడు. దావీదు తట్టుకోలేకపోయాడు. నా కుమారుడు నాకు వ్యతిరేకంగా లేవటం ఏమిటి? ఇప్పుడు నా కుమారుడు నాకు వ్యతిరేకంగా వచ్చి నన్ను చంపబోతే నేను కత్తి దూసి వాడిని తిరిగి చంపగలనా? చంపలేను. వాడు ఒకవేళ నన్ను చంపేశాడంటే, తండ్రినే చంపేశాడంటే, ఇక నా భార్యను బ్రతకనిస్తాడా? అప్పటికే తన భార్యను కూడా పాడు చేశాడు. అమ్మ వరసు ఉన్నటువంటి వాళ్ళనే వాడు పాడు చేసేసాడే, ఇక నన్ను బ్రతకనిస్తాడా? చంపేస్తాడు. ఏం జరిగిందో తెలుసా అండి? దావీదు హఠాత్తుగా తన ప్యాలెస్ మొత్తం ఖాళీ చేసేసాడు. భార్యలందరికీ చెప్పేశాడు, త్వరగా ప్యాక్ చేసుకోండి, పిల్లలందరికీ చెప్పండి, త్వరగా ప్యాక్ చేసేసుకోండి, మనం అందరం వెళ్ళిపోవాలి. ఎక్కడికండి? మన ప్రాణాలకు భద్రత లేదు. అదేంటండి? మహారాజు అయినా మీకు ప్రాణానికి భద్రత లేకపోవడం ఏంటి? నా ప్రాణానికి భద్రత లేదు, మీకు భద్రత లేదు, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి అప్పటికప్పుడు ప్యాలెస్ని ఖాళీ చేసేసి పారిపోయాడండి దావీదు. ఒకసారి ఆలోచించండి, మహారాజు అణువునా తాను చేసిన పాపము వెంటాడుతూ ఉంది. చూడండి ఎలా ఏడ్చాడో, ఎలా ప్రయాణం చేశాడో. మీకు ఆ విషయం చూపిస్తాను రండి. 15వ అధ్యాయము 13-14 వచనాలు. 2వ సమూయేలు. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగూ సెలవిచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేము, మనము పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనును, మనకు కీడు చేయక మునుపు పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనం త్వరగా పారిపోదాం రండి. దావీదు తను పరిపాలించే ఆ ప్యాలెస్ను, కుటుంబాన్ని సమకూర్చుకొని పారిపోయాడండి. ప్యాలెస్ నుంచి పారిపోయాడు. ఎలా పారిపోయాడో తెలుసా? ఎలా తిరిగాడో తెలుసా? చూద్దాం రండి. 30వ వచనము. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని
పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుకుంటూ ఎక్కిరి. ఎందుకు శరీరం క్షీణించిపోదో చెప్పండి. 70 సంవత్సరాలు రాకమునిపే దావీదు ఎందుకు ఓల్డ్ అయిపోయాడండి? ఎందుకు ముసలోడు అయిపోయాడండి? ఎవరండి మంచి దావీదును, అందమైన దావీదును, బలాఢ్యుడైన దావీదును ఇంత బలహీనంగా చేసింది? ఎవరో చెప్పండి. దావీదు యొక్క పాపం. సహోదరులు, దయచేసి పాపాన్ని ఈజీగా తీసుకోకండి. చాలా సంఘాల్లో సహజంగా బోధించేది ఏమిటంటే, మనం ఏ పాపం చేసినా వచ్చి క్షమాపణ కోరితే దేవుడు క్షమించేస్తాడు అనేటటువంటి ఒక భరోసా ఇచ్చేస్తున్నారు. భ్రమతో కూడిన బోధనలు చేసేస్తున్నారు. దయచేసి వినండి, దావీదు పాపం క్షమించబడింది, కానీ శిక్ష నుంచి మాత్రం దావీదు తప్పించుకోలేకపోయాడు. ఆఖరికి రాజ్యం పోయిందండి. తన కుటుంబం అందరినీ పెట్టుకొని కాలి నడకన, చెప్పులు కూడా లేవటండి పాపం దావీదుకి. ఒకసారి ఆలోచించు, చెప్పులు కూడా లేకుండా కొండల మీద, లోయల్లో భార్య బిడ్డలు వేసుకొని తిరుగుతున్నాడండి. ఎక్కడ అబ్షాలోము వచ్చేస్తాడో, ఎక్కడ వచ్చి చంపేస్తాడో. అలా తిరిగిన కొంతకాలానికి అబ్షాలోము చంపబడ్డాడు. ఆ సమయంలో 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ అధ్యాయంలో దావీదు తన సేవకులను పిలిచి అంటున్నాడు, అబ్షాలోము తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, మనకు కష్టాన్ని తీసుకొచ్చాడు. మీరు ఒకవేళ అబ్షాలోము కనిపిస్తే చంపేస్తారేమో, చంపకండి, ఎలాగైనా నా కొడుకే కదా అని చెప్పి యోవాబుకు చెప్పాడు, సైన్యాధిపతులకు చెప్పాడు. కానీ 15వ వచనం వచ్చేసరికి తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకుని ఉండగా అబ్షాలోమును యోవాబు కొట్టి చంపేశాడు. అబ్షాలోము అనే దావీదు కుమారుణ్ణి ఒకవేళ శత్రువులు ఎవరైనా చంపినట్లయితే, శత్రు సైన్యానికి చిక్కి చచ్చిపోయినట్లయితే, యుద్ధం చేస్తూ చచ్చిపోయినట్లయితే అది వేరే విషయం. కానీ అబ్షాలోము అనే తన ప్రియమైన కుమారుణ్ణి ఎవడు చంపాడు తెలుసా? దావీదు యొక్క నమ్మకమైన సైన్యాధిపతి పక్కనే ఉంటాడు. చెప్పాడు, యోవాబు, నా కుమారుణ్ణి ఏ ఒక్కడు ముట్టడానికి వీల్లేదు. అలాగే మహారాజా, అలాగే. కానీ ఎప్పుడైతే అబ్షాలోము కనిపించాడో పక్కనే ఉన్న సైన్యాధిపతి దావీదు యొక్క ప్రియమైన కుమారుని పొడిచి చంపేశాడు. ఆ వార్త దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు మహారాజా, ఈ వార్త తెలుసా? ఏమైంది? చంపేశారయ్యా. ఎవరిని? నీ ప్రియమైన కుమారుడు అబ్షాలోముని. ఎవరు చంపేశారు? నీ పక్కనే ఉన్నవాడయ్యా, నీ సైన్యాధిపతి. చేతులు కాళ్ళు ఆడలేదండి. నా పక్కనున్నవాడే నా కొడుకుని చంపేశాడు. నా పెద్ద కొడుకేమో చిన్న కొడుకుని చంపేశాడు. కొడుకేమో కూతుర్ని పాడు చేశాడు. ఏమిటిది? 20 సంవత్సరాలు ఆ రాత్రి చేసిన పాపానికి ప్రతిగా దావీదు తల్లడిల్లిపోయాడండి. ఆ తర్వాత దావీదు పరిపాలనిస్తున్న రోజుల్లో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు ఎందుకు వచ్చిందో చూద్దాం రండి. 21వ అధ్యాయము 3వ వచనము. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాడు. 3 సంవత్సరాలు కరువు వచ్చేసింది. ఎక్కడండి దావీదుకు ప్రశాంతత? ఫస్ట్ 20 years పరిశుద్ధంగా తాను జీవించినంత కాలం అబ్బా ఎంత అద్భుతమైన పరిపాలనో. కానీ పాపము చేసిన తరువాత దావీదు జీవితంలో ఎప్పుడు వెలుగు చూడలేదండి. చెప్పాను, జ్ఞాపకం ఉందా? 11వ అధ్యాయం తరువాత దావీదు జీవితంలో ఎక్కడా కూడా సంతోషాన్ని మీరు చూడరు. పాపము సంతోషం లేకుండా చేస్తుంది. పాపము ఏడిపించేస్తుంది. పాపము బ్రతుకుండగానే నరకాన్ని చూపిస్తుంది. పాపము ఘనతను ఘనహీనతగా మార్చేస్తుంది. పాపము గౌరవాన్ని అవమానంగా మార్చేస్తుంది. పాపము అధికారం లేకుండా చేసేస్తుంది. ఆరోగ్యాన్ని తీసేస్తుంది. ప్రేమ అనురాగాలను కాల రాసేస్తుంది. దావీదు జీవితంలో అదే జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు భయంకరంగా కరువు వచ్చేసింది.
ఏంటి ప్రభువా ఈ కరువు అని చెప్పి దావీదు వెళ్ళి దేవుని దగ్గర మొరపెడితే, సౌలు పరిపాలన చేస్తున్న కాలంలో సౌలు చేసిన పాపం వల్ల శిక్ష ఈరోజు వచ్చి పడింది. చూడండి ఏమంటున్నాడు, అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారందరిని బట్టియు శిక్షగా కరువు వచ్చిందే. ఒక విషయం అందరు నేర్చుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. గడిచిన 2 సంవత్సరాల క్రితం నువ్వు తప్పు చేశావు, మోసం చేశావు, అన్యాయం చేశావు, ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో పాడు చేశావు, అపవిత్రమైన పనులు చేశావు. ఎప్పుడు? 2 years బ్యాక్. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా ఉంటున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, చాలా ప్రశాంతంగా ఉన్నావు. సడన్గా ఉద్యోగం పోయింది. ఇదేంటి ప్రభు, సడన్గా ఉద్యోగం పోయింది? ప్రార్థన చేస్తున్నానుగా, పరిశుద్ధంగా జీవిస్తున్నానుగా, ఉపవాసం ఉంటున్నానుగా, క్రమంగా మందిరానికి వస్తున్నానుగా, ఉద్యోగం పోయింది ఏంటి ప్రభు, ఇలాగెదుగు చేసావు ఏంటి ప్రభు? ఇప్పుడు పోయిన ఉద్యోగం ఇప్పుడు నీ ఆత్మీయత వల్ల కాదు. 2 సంవత్సరాల క్రితం చేసిన పాపం ముందు చూసారా, దానికి శిక్ష ఉద్యోగం పోవడం. నాకెవరో కొరియా నుంచి ఏదో లెటరో ఏదో పార్సిల్ పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ నేను కొరియా వెళితే అడిగారు, నేను పంపించిన పార్సిల్ మీకు అందిందా అని. అంటే ఎప్పుడు పంపించారు? అయ్యో పంపించి 6 months అయింది కదా అన్నారు. 6 months అయినా నాకు రాలా, సంవత్సరం అయినా రాలా. నేను తిరిగి వచ్చేసిన 1 yearకి పార్సిల్ వచ్చింది. తీరా చూస్తే అది ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. వచ్చిందా రాలేదా? పంపించారా పంపించలేదా? వాళ్ళు పంపించారు. ఎప్పుడు వచ్చింది? రావాల్సిన సమయంలో వచ్చింది అది. అలాగే నువ్వు పాపము చేసినప్పుడు దేవుడు నీకు శిక్ష ఖరారు చేసేసాడు. ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేశావు. ఇదిగో తగిన సమయంలో ఉద్యోగంలోనే నీకు సమస్య రాబోతుంది. దేవుడు శిక్షను ఖరారు చేసి స్టాంప్ వేసేసాడు. ఏ స్టాంపు? డేట్. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా పరిశుద్ధంగా నీతిగా జీవిస్తుంటే సడన్గా కష్టం వచ్చి పడుతుంది, సడన్గా రోగం వచ్చి పడుతుంది, సడన్గా సమస్య వచ్చి పడుతుంది. ఇదేంటి ప్రభువా, నేను ప్రార్థనలో ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, ఆత్మీయంగా ఉంటే ఇలా రానిచ్చావేమిటి, ఇలా చేసావేమిటి అని నువ్వు అంటావు. కానీ ఈరోజు వచ్చిన సమస్య అది ఈరోజు సంబంధించింది కాదు, గతం. అర్థమైందా? దావీదు అప్పటికే కష్టాలు గుండా వెళ్తున్నాడు. కరువు వచ్చి, ఏంటి ప్రభు కరువు వచ్చి పడింది అని అంటే చెప్తున్నాడు దేవుడు, ఈ కరువు ఇప్పటికి సంబంధించింది కాదు, ఎప్పుడో పోస్ట్ చేశా కానీ అది ఈరోజు వచ్చింది. తండ్రులు తల్లులు జాగ్రత్త. మనం చేసే పాపాలు మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు. మనం చేసే పాపిష్టి పనులు చేసేసి మర్చిపోయి సిల్లీగా తీసేసుకుంటాం కానీ దేవుడు మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాడు. 21వ అధ్యాయంలో 3 సంవత్సరాల కరువు వచ్చేసింది, దేశం తల్లడిల్లిపోయింది. ఆ తర్వాత దావీదు తొందరపాటు చర్య తీశాడు. ఏంటంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను లెక్క పెట్టాలనుకున్నాడు. 24వ వచనము, ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదు వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి దావీదు ఇశ్రాయేలీయుల యొక్క సంఖ్యను లెక్క పెట్టాడు. ఆ సంఖ్యను లెక్క పెట్టడం వల్ల ఆ తర్వాత మళ్ళా రోగాలు వచ్చేసినాయి. ప్రజలందరూ చచ్చిపోవడం మొదలుపెట్టారు. నానా గొడవలు జరిగినాయి. ఎక్కడండి ప్రశాంతత? మొదటి 20 సంవత్సరాలు చూస్తే విజయం మీద విజయం, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, ఘనత మీద ఘనత. కానీ ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో ఆ తరువాత దావీదు జీవితంలో 20 years కృంగిపోయాడండి, మానసికంగా వంగిపోయాడండి. ఇప్పుడు ఊహించుకోండి, 20 yearsగా దెబ్బ మీద దెబ్బ పడతా వచ్చింది. 20 yearsగా ఇంటిలోనే నరకం చూడాల్సి వచ్చింది. ప్రశ్న, సహోదరులు ఒక ప్రశ్న వేస్తున్నా. ఉద్యోగం చేసే చోట మీకు చాలా ఒత్తిడులు ఉంటాయి. అది మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుందా? ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్య మీతో గొడవ పడుద్ది, ఇది మానసికంగా మిమ్మల్ని కృంగదీస్తుందా? మీరే చెప్పాలి, నేను చెప్పం. ఎందుకని? మా ఆవిడ చెప్పొద్దండి. అవునంటారా? అడుగుతున్నా.
మా సహోదరిలో ఊరంతా ఒక మాట అనొచ్చు, మీరు పట్టించుకోరు, దులిపేసుకుంటారు. కానీ మీ ఆయన ఒక మాట అంటే తట్టుకోలేరు. ఉద్యోగం చేసే చోట ఎవడేమన్నా సరే పట్టించుకోరు మీరు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఆవిడ ఒక మాట అంటే తట్టుకోలేరు. కారణం ఏమిటి? బయట ఎంతమంది ఏమన్నా సరే నువ్వు ఎదుర్కోగలవు, కానీ నా అన్నవాళ్ళు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు. బయట ఎవడేం వాగినా తట్టుకుంటావు. నీ కొడుకు ఒక మాట అన్నాడు అనుకో, నువ్వు తట్టుకోలేవు. నీ కూతురు ఒక మాట అందుకో, నువ్వు తట్టుకోలేవు. కారణం ఏమిటి? నా వాళ్ళు అని ఎవరి గురించి నువ్వు అనుకుంటున్నావో వాళ్ళ వల్ల నీకు గాయం ఏర్పడితే తట్టుకోలేవు. దావీదు జీవితంలో అదే జరిగిందండి. తన ఇంట్లోనే తన వాళ్ళే తనకు వ్యతిరేకంగా తయారైనప్పుడు మానసికంగా కృంగిపోయాడు, శారీరకంగా కృంగిపోయాడు. 20 సంవత్సరంలో బలమైనటువంటి మహారాజు ఎంత బలహీనమైపోయాడంటే మంచం మీద పడిపోయాడండి. చలి కూడా తట్టుకోలేకపోతున్నాడండి. గచ్చ వణికిపోతున్నాడండి. అటువంటి స్థితిలో తనకు తెలియకుండానే తన చుట్టూ గూడు పుటాని జరిగిపోయిందండి. రాజైన దావీదుకు తెలియకుండానే తన రాజ్యాన్ని మరొకడు కాజేశాడండి. తను అనుకుంటున్నాడు నేనే రాజును, తను అనుకుంటున్నాడు ఈ రాజ్యం అంతా నా చేతుల్లో ఉంది. నెమ్మదిగా దావీదు దగ్గరికి ఎవరో వచ్చారు. అతని పేరు నాతాను. రాజా, ఈ విషయం మీకు తెలిసే జరుగుతుందా లేక మీకు తెలియక జరుగుతుందా? ఏమిటది? ఇప్పుడు పరిపాలన చేస్తుంది మీరు కాదటగా, నేను కాకపోవడం ఏమిటి? పరిపాలన చేయమని మీ అబ్బాయికి చెప్పారటగా. ఏ అబ్బాయి? అధోనియా అనే మీ పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, ఆ పెద్ద అబ్బాయికి మీరేమైనా చెప్పారా ఈ దేశాన్ని పరిపాలించమని? వాడికి నేను చెప్పటం ఏమిటి? ఏం జరుగుతుంది? రాజా, మీకు తెలియకుండానే జరుగుతుంది అదంతా. నాకేమీ తెలియదయ్యా. తెలియదంటావేమిటి మహారాజా? మీ సింహాసనాన్ని కాజేశారు. మీకు తెలియకుండానే మీ రాజ్యాన్ని మీ అబ్బాయి తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. మా అబ్బాయి నా చేతిలో నుంచి నా రాజ్యాన్ని తీసేసుకోవడం ఏమిటి? అదోనియా కాదు కదా రాజు కావాల్సింది. అదే రాజా, చచ్చిపోయేటప్పుడు కూడా ఇంటి సమస్య దావీదును విడిచిపెట్టలా. 2 సమస్యలు ఇప్పటిదాకా నేను చెప్పింది. ఒంటి సమస్య. ఒంటి సమస్య అంటే ఒళ్ళు బాగాలేదంటారే, ఒంట్లో బాగాలేదంటారే, ఆ ఒంటి సమస్య చెప్పా. వచ్చే వారం ఇంటి సమస్య చెబుతా, మర్చిపోకండి. దావీదు ఒంటి సమస్యతో బాధపడ్డాడు. ఇప్పుడు సడన్గా న్యూస్ వచ్చింది, అయ్యా నీ ఒంట్లోనే సమస్య కాదయ్యా, ఇప్పుడు నీ ఇంట్లో కూడా సమస్య వచ్చి పడిందయ్యా. ఏమిటి ఆ ఇంట్లో సమస్య? సొలొమోను రాజు కావలసిన సమయంలో దావీదుకు తెలియకుండానే తన చేతిలో ఉన్న రాజ్యం కాస్త చేజారిపోయింది. ఇంట్లో మరొక సమస్య వచ్చింది. అదోనియా అనేటటువంటి దావీదు కుమారుడు ఏ విధంగా దావీదు యొక్క రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశాడు, ఎవరెవరు దీనికి సహాయం చేశారు, ఈ భయంకరమైన ఇంట్లో వచ్చిన సమస్యను దావీదు ఎలా అధిగమించాడు, ఆ తర్వాత సొలొమోనును ఏ విధంగా రాజుగా అభిషేకించాడు, సొలొమోను రాజుగా అభిషేకించబడుతున్న సమయంలో అసలు తన చుట్టూ జరిగినటువంటి సంఘటనలు ఏమిటి, ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా వచ్చే ఆదివారం బహు అద్భుతమైన సందేశాన్ని మీరు వినబోతున్నారు. కాబట్టి ఇక మీదట ఒక్క ఆదివారం కూడా మిస్ కాకండి. దావీదు గురించి మీరు చాలా సంగతులు వినుంటారు, చాలా ప్రసంగాలు వినుంటారు. అడుగుతున్న మీ జీవిత కాలంలో దావీదు గురించి ఇంత వివరంగా ఎప్పుడైనా విన్నారా? వినలేదు అన్నవాళ్ళు చూపిస్తారా? ఇంకెన్నో విషయాలు మీరు వినబోతున్నారు.
వ్యక్తిగతంగా మన జీవితాలను టచ్ చేస్తూ, మరోవైపు దావీదు యొక్క జీవితంలో చోటు చేసిన సంఘటనలను వివరిస్తూ, ఆ తర్వాత దావీదు యొక్క రాజ్యము నెమ్మదిగా సొలొమోను చేతికి అప్పగించే ప్రక్రియలో తండ్రి ఇచ్చిన సలహాలేమిటి, తన బాధ్యతను సొలొమోనుకు అప్పగిస్తూ దావీదు కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడు. తన జీవితంలో నేర్చుకున్న పాఠాలన్నిటినీ కూడా 2-3 విషయాలు సొలొమోనుకు చెప్పి, వీటిని పాటించయ్యా, నీ రాజ్యము స్థిరపడుతుంది. 40 సంవత్సరాల పరిపాలన అనుభవంలో నుంచి పరిపాలన ప్రారంభించబోతున్న సొలొమోను తన కుమారునికి దావీదు నేర్పించాలనుకున్న విలువైన పాఠాలు ఏమిటి, తన బాధ్యతలను 70 సంవత్సరాల దావీదు 20 సంవత్సరాల సొలొమోనుకు ఏ విధంగా తన రాజ్యాన్ని అప్పగించాడు. తండ్రులు తల్లులో మన జీవిత ప్రయాణం ముగిసినప్పుడు మన పిల్లలకు అప్పగించాల్సిన బాధ్యతలు ఎలా అప్పగించాలి, ఏం చెప్పి అప్పగించాలి, అద్భుతమైన సందేశం వచ్చే ఆదివారం. అసలు మిస్ కాకండి. మెట్టుకి సమయంలో పాపము చాలా ప్రమాదం. ఈజీగా చేసేసి ఈజీగా నువ్వు మర్చిపోవచ్చు, కానీ పాపము మాత్రము నిన్ను మర్చిపోదు. పాపము నువ్వు చేస్తున్నప్పుడు చూసిన దేవుడు మర్చిపోడు. కాబట్టే సాధ్యమైనంత వరకు ఏం చేయాలి చెప్పండి, చేతులు కాళ్ళు ముడుచుకుని కూర్చోవడమే బెటర్ తప్ప, చేతులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా చేసిన, కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ నడిచినా, కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏది పడితే అది చూసినా, నోరుంది కదా అని చెప్పి ఎలా పడితే అలా వాగినా, ఆ తర్వాత మూడుతుంది. చచ్చిపోయేంత వరకు మూనిగే విధంగా చేస్తుంది. ఆ రోజు రాకుండా ఉండాలంటే బ్రతుకున్న 3 నాళ్ళు భద్రంగా జీవిద్దాం. అవును అన్నవాళ్ళు ప్రార్థన చేస్తారు నాతో పాటు. రండి ప్రార్థన. ఈ సహోదరి సహోదరులు, రాత్రి చేసిన పాపం దావీదు జీవితాన్ని భయంకరంగా చుట్టుకుందండి. ఆ 1 సంవత్సరం దావీదు సరదాగా తీసుకున్నాడు. ఈ 1 సంవత్సరం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? జస్ట్ 1 ఇయర్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్. ఆ తర్వాత మొత్తం సెట్ చేసేసుకుంటా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? అన్నయ్య, ఈ 1 ఇయర్ అన్నయ్య నేను ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత సంపూర్ణంగా దేవునికి నా జీవితాన్ని అప్పగించాలనుకుంటున్నాను అన్నయ్య. ఉన్నారా మన మధ్య? బ్రదర్, 1 ఇయర్ బ్రదర్, ఈ 1 సంవత్సరం బ్రదర్, ఐ వాంట్ టు లివ్ మై లైఫ్. నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నా. ఆ తర్వాత సంపూర్ణంగా దేవునికి అప్పగించాలనుకుంటున్నా అనేవాళ్ళు మనలో ఉన్నారా? అయ్యా వినో, దావీదు జీవితంలో 1 సంవత్సరమే దావీదును తలక్రిందులు చేసేసింది. ఆ 1 సంవత్సరమే దావీదు చచ్చిపోయేంత వరకు మిగిలిన 20 సంవత్సరాలను నరకంగా మార్చేసినాయి. దయచేసి ఆలోచన మానుకో. ఈ 1 సంవత్సరం ఎంజాయ్ చేసి, ఈ 1 సంవత్సరం హ్యాపీగా ఉండి, ఈ 1 సంవత్సరం నా ఇష్టానుసారంగా నా ఫ్రెండ్స్తో తిరిగి తాగి తందనాలాడి ఆ తర్వాత నా జీవితం మొత్తం దేవునికి అప్పగించేస్తా అనే భ్రమలో జీవించొద్దు. ఈ 1 సంవత్సరం నువ్వు చేసే ప్రతి తప్పు మిగతా సంవత్సరాలు శాపంగా మారుతాయి. వినో, నీ ఇంట్లోనికి నువ్వు పాపం తీసుకొస్తే నీ ఇంటిలోనే పాతాళం స్టార్ట్ అవుతుంది. ఉద్యోగంలో నువ్వు పాపం చేస్తే ఆ ఉద్యోగమే నీకు శాపంగా తయారవుతుంది. చదువుకోవాల్సిన సమయంలో చదువును నిర్లక్ష్యం చేసి చట్టా పట్టాలు వేసుకుని తిరిగితే ఆ చట్టా పట్టాలు వేసుకుని తిరిగిన వ్యక్తే నీకు నరకం చూపించేస్తుంది. నరకం చూపిస్తాడు. జాగ్రత్త పడితే బాగుంటుంది. పాపాన్ని తెలియక తీసుకోకండి. పాపము సర్పము ఎంతకాలం పాలు పోసి పెంచినా అది పడగ విప్పే రోజు వచ్చినప్పుడు అది బొస్సులో కొడుతుంది. పాలు పోసిన నిన్నే కాటేసి చంపేస్తుంది.
ఆ రోజు రాకుండా ఉండాలంటే ఆ పామును దూరం చేసుకో. ఈరోజు నీ జీవితంలో ఏ పాపానికైతే నువ్వు పాలు పోసి పెంచుతున్నావో, ఏ వ్యక్తినైతే నువ్వు పాలు పోసి పెంచుతున్నావో, ఎవరైతే స్నేహితుడు అనుకుంటున్నావో, స్నేహితురాలు అనుకుంటున్నావో, ఎవరైతే నావాడు నాది అనుకుంటున్నావో, జాగ్రత్త. అది పాము. పైకి మాత్రమే నాజుగ్గా కనిపిస్తుంది, కానీ నీతో కలిసినట్టుగా ఉంటుంది, కానీ ఆ తర్వాత అది పడగ విప్పి కాటేస్తుంది. ఆ రోజు రాకుండా ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి, ప్రభా చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నానయ్యా పాపాన్ని, చాలా ఈజీగా తీసేసుకుంటున్నానయ్యా పాపాన్ని. ఈరోజు ఫ్రెండ్స్తో తిరగడం కామనే కదా, ఫ్రెండ్స్తో తాగడం కామనే కదా, ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండడం కామనే కదా, తప్పే ఉంది అనే భావన నువ్వు కలిగి ఉంటున్నావు. ఎందుకు ఆ భావన అంటే అందరూ అలాగే ఉంటున్నారు కదా, అందరిలాగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు అందరిలాంటి వాడు కాదు. ఆయన ఒకే ఒక్కడు, పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన మనము పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. సరిచేసుకుందామా? భద్రంగా జీవిద్దామా? బ్రతుకును బాగు చేసుకుందామా? బంగారం లాంటి భవిష్యత్తును పొందుకుందామా? ఇక నుంచి అయినా పాపమును తేలిగ్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకుందామా? అవునన్న వారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం అయ్యా. మొదటి 20 సంవత్సరాలు దావీదు అద్భుతంగా పరిపాలన చేశాడే. ఆ ఒక్క రాత్రి తాను ప్రభువా బెత్షెబా అందానికి దాసోహం అయిపోయాడు, బెత్షెబాకు ఆకర్షితుడైపోయాడు. ఇంటిలోనికి పిలవకూడని ఆమెను పిలిపించేశాడు. అయ్యా, మా మధ్య ఎవరైనా ఉన్నారేమో. భార్య లేని సమయంలో పరాయి స్త్రీని పిలిచేవాళ్ళు, తామున్న రూమ్లోకి పరాయి వ్యక్తిని, పరాయి అమ్మాయిని పిలిచేవాళ్ళు. భర్త లేని సమయంలో ఇంటికి పరాయి పురుషుణ్ణి లేక పరాయి మగాడిని పిలిచేవాళ్ళు, అబ్బాయిని లేక అమ్మాయిని పిలిచేవాళ్ళు, స్నేహితుడిని స్నేహితురాల్ని ఫ్రెండ్ అని చెప్పి, లవర్ అని చెప్పి ఇంటికి పిలిపించి ఆ ఇంట్లో పాపము చేస్తున్నట్లయితే అదే ఇల్లు నరకంగా మారబోతుంది. బ్రతికినంత కాలము ఆ ఇంట్లో నెమ్మది లేకుండా అయిపోతుంది. సహోదరుడా విను, సహోదరి వినో, కాసేపటి సంతోషం కోసం నీ ఇంటికి పాపాన్ని ఆహ్వానిస్తే, ఏ పాపనైనా పాపిష్టోడినైనా ఆహ్వానిస్తే నీ ఇల్లు నరకంగా మారబోతుంది. ఒక రోజు కాదు, 2 రోజులు, నువ్వు చచ్చేంత వరకు ఆ ఇంట్లో నువ్వు నరకం చూస్తావు. ఇల్లు మారినా సరే నువ్వు నీ ఇంట్లో నరకాన్ని చూస్తావు. దావీదు బ్రతికినంతకాలం ఇంట్లోనే నరకాన్ని చూశాడు. ఉద్యోగం చేసే చోట పిచ్చి వేషాలు వేసావంటే నీవు బ్రతుకున్నంతకాలం ఉద్యోగంలో నరకం చూస్తావు. చదువుకుంటున్న చోట అమ్మాయిలతో అబ్బాయిలతో చట్టాపట్టాలు వేసుకుని చెడు పనులు చేసినట్లయితే వినో, నువ్వు చదువుకున్నంతకాలం నరకాన్ని చూస్తావు. చదువు నాశనం అయిపోవడం చూస్తావు, బ్రతుకు భవిష్యత్తు భగ్నమైపోవడం చూస్తావు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఇంట్లో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, భద్రంగా జీవించయ్యా, భద్రంగా జీవించు. ప్రార్థన, పరిశుద్ధత, ప్రేమ, ప్రభువు సన్నిధి, ఇది నీ ఇంటికి అడ్రస్ కావాలి. ఉద్యోగం చేసే చోట ఉండాలి, చదువుకుంటున్న చోట ఉండాలి. అట్టి కృప కోసం ప్రార్థన చేయి. ప్రభా, మా మధ్య చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారయ్యా. చదువుకోవడం, చదివే సమయంలో బాధ్యత, ఆ బాధ్యతను మరిచి చదువును విడిచి నిర్లక్ష్యం చేసి నాయన చెడు స్నేహితులతో చట్టాపట్టాలు వేసుకొని అడ్డమైన తిరుగులు తిరిగినట్లయితే వాళ్ళ చదువు నాశనం, భవిష్యత్తు వినాశనం అయిపోతుంది. ఉద్యోగం చేయటం బాధ్యత, కుటుంబాన్ని పోషించుకోవడం బాధ్యత. ఉద్యోగం చేసే చోట పనికి మాలిన పరిచయాలు, నాయన ప్రేమ వ్యవహారాలు, ఆ తర్వాత పాపాలు కొనసాగినట్లయితే
ఎక్కడ ఉద్యోగం చేసినా అక్కడ నరకాన్నే చూస్తారు, నాశనాన్నే చూస్తారు. నాయన ఇల్లు పవిత్రంగా ఉండాలి, ప్రభువాని సన్నిధికి నిలయమై ఉండాలి. ఏ ఇంట్లోనైతే పాపము జరుగుతుందో, పాపానికి నాయన చోటిస్తారో ఆ ఇల్లు నరకంగా మారిపోతుంది, ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. నాయన మా ఇళ్లల్లో పరిశుద్ధత, మా ఉద్యోగాల్లో పరిశుద్ధత, చదువుకుంటున్న బిడ్డల జీవితాల్లో పరిశుద్ధత దయచేయి నాయనా, దయచేయి అయ్యా. అలా కాకుండా టేక్ ఇట్ ఈజీ, ఏం కాదులే అని మేము అనుకున్నంత మాత్రాన ఏమీ కాకుండా పోదో, జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. దావీదు జీవితంలో జరగకూడనివన్నీ జరిగిపోయినాయి. ఊహించలేదయ్యా. ఒక్క రాత్రి సంతోషం కోసం కకృతి పడితే 20 సంవత్సరాలు అయ్యో నరకాన్ని చూశాడు. ఈ సందేశం విన్న మేము పాపము చేయడానికి బహు భయము కలిగి నీ పట్ల భక్తితో మా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించే కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం ద్వారా